రైట్, ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. మధ్యాహ్నం 3:30 గంటలకి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు 2700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం పరిసరాల్లో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహిళల భద్రత కోసం షీ టీం బృందాలు ఏర్పాటు చేశారు. రైట్, ఉప్పల్లో జరగబోయే మ్యాచ్ గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. చెప్పండి నాగేంద్ర. థ్యాంక్ యూ. ప్రస్తుతం హైదరాబాద్లో ఐపీఎల్ ఫీవర్ పట్టుకుందనే చెప్పాలి. మరి కాసేపట్లో సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగేటటువంటి మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే సర్వం సిద్ధమైంది. మరొక వైపు అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకు దృశ్యాలన్నింటిని కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు. హైదరాబాద్ గత ఐపీఎల్లో రన్నరప్ కొన్నటువంటి హైదరాబాద్ సన్ రైజర్స్ ప్రస్తుతం మరొక ఈ ఎడిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కప్పు గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తొలి మ్యాచ్లో అత్యంత ఘనమైనటువంటి విజయం సాధించడమే లక్ష్యంగా ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ వ్యూహాలు పన్నుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. పూర్తిగా ఉప్పల్ స్టేడియం వద్ద నెలకొంది. ఒకవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడికి వస్తున్నటువంటి అభిమానులకి మరొకవైపు పూర్తిగా స్టేడియం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 2700 మంది పోలీసుల పహారా మధ్యలో ఈ మ్యాచ్ జరగబోతుంది. మరొకవైపు 450 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రస్తుతం భద్రతను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సన్ రైజర్స్ కి సంబంధించినటువంటి టీం కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ సన్ రైజర్స్ కి సంబంధించినటువంటి టీం ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటుంది. వారిని చూడొచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బస్సులలో వారంతా కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీ భద్రత నడుమ ప్రస్తుతం సన్ రైజర్స్ కి సంబంధించినటువంటి టీం మొత్తం అంతా కూడా గ్రౌండ్ లో దృశ్యాలు చూడవచ్చు. వీరికి ఒకవైపు అభిమానులంతా కూడా ఘనమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు. మరి కాసేపట్లోనే అంటే 3:30కి పూర్తిగా ఇక్కడ జరిగేటటువంటి మ్యాచ్కి సంబంధించి అభిమానులు పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీరంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఏంటంటే గత ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ అత్యధికమైనటువంటి చేయడం జరిగింది. ప్రస్తుతం దాన్ని బీట్ చేస్తూ 300ని ఈ రోజు జరిగేటటువంటి మ్యాచ్ లో ప్రధానంగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ మ్యాచ్ ప్రధానంగా ఆ టార్గెట్ రీచ్ అవుతుంది అనేటటువంటి ధీమాలో ప్రస్తుతం అయితే క్రికెట్ అభిమానులంతా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సన్ రైజర్స్ మరొకవైపు రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించిన టీంకి సంబంధించినటువంటి అంశంలో రాజస్థాన్ రాయల్స్ కంటే సన్ రైజర్స్ అత్యంత బలంగా ఉంది. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ 2 విభాగాల్లో కూడా అత్యంత పటిష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈజీగా రాజస్థాన్ రాయల్స్ పైన విక్టరీ సాధిస్తుందనేటటువంటి అభిమానులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు. ఒకవైపు స్టేడియంకి నలువైపులా కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తిగా ఎక్కడికక్కడ కూడా భద్రత నడుమ అభిమానులందరినీ కూడా లోనకి పంపిస్తున్నట్టు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సార్ చెప్పండి, ఎటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది, ముఖ్యంగా ఇక్కడికి సంబంధించి భద్రత ఏర్పాట్లు? టోటల్గా ఫుల్ ప్రూఫ్ మెథడ్లో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో టోటల్గా మేము సెక్టర్స్గా క్లస్టర్స్గా డివైడ్ చేసి బందోబస్తు ఏర్పాటు చేస్తాం. 3000 మంది ఆఫీసర్స్ మేము డ్యూటీలో ఉన్నారు. ఎక్కువ మంది ఆఫీసర్స్ని కూడా మేము సెక్టర్స్గా డివైడ్ చేసి ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. క్రౌడ్గా కంట్రోల్ కోసం అని చెప్పేసి ప్రాపర్గా ఫ్రిస్కింగ్ అవి చేయడానికి మేము చేస్తాం. ఇన్సైడ్ క్రౌడ్లో కూడా మామూలు మఫ్టీలో కూడా ఉన్నారు టు వాచ్ అండ్ మానిటర్. వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ కమాండ్ కంట్రోల్ రూమ్ విత్ 5000 కెమెరాస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది. కాబట్టి ఎవ్రీ ఏరియాని వాళ్ళు తీక్షణంగా వీక్షిస్తారు. ఎనీథింగ్ ఉన్నప్పుడు మాకు ఇన్పుట్స్ ఇస్తారు. దాని ప్రకారం మేము ఎఫెక్టివ్ బందోబస్తు అరేంజ్ చేస్తున్నాం. ముఖ్యంగా లోనికి వెళ్ళేటటువంటి అమ్మాయిలకు సంబంధించి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎటువంటి వస్తువులు తీసుకెళ్ళకూడదు అనేటటువంటి ఎనీథింగ్ విచ్ కాజెస్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెయిన్ అంటే బందోబస్తు యాక్టివిటీ మేము వాటిని లోపలికి అలౌ చేయట్లేదు. హెల్మెట్స్, ల్యాప్టాప్స్, సమ్ షార్పేజ్, ఎనీ ఆబ్జెక్ట్, దాని తర్వాత ఎన్ని వాటర్ బాటిల్స్ లాంటివి, దెన్ బ్యాగ్స్, దెన్ కెమెరాస్, దెన్ ఏది కూడా బయట నుంచి కొనుక్కున్న వచ్చిన వస్తువులు ఏమీ అలౌ చేయట్లేదు. సో దట్
individual as a person can enter inside and enjoy the events, everything they can get from inside also. సో అవన్నిటిని కోసం మేము ఒక మా బిజినెస్ కూడా పెట్టాము. ఎగ్జార్బిటెంట్ రేట్స్లో ప్రైజెస్ ఉండకుండా కూడా మేము సిటిజన్ ఫ్రెండ్లీ ఉండే విధంగా, స్పెక్టర్స్ ఫ్రెండ్లీ ఉండే విధంగా చేస్తున్నాం. మన గోల్ ఏంటంటే హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచాలంటే ఈ స్టేడియంని మనం బెస్ట్ వెన్యూగా చేయాలి. బెస్ట్ వెన్యూగా చేయాలంటే వన్ ఆఫ్ ద బేసిక్ పారామీటర్ ఇస్ దట్ ది క్రౌడ్ బిహేవియర్. సో క్రౌడ్ ఆల్సో షుడ్ బిహేవ్ వెల్, డీసెంట్ డిగ్నిఫైడ్ వే ఉండాలి. సో దట్ మనము హైదరాబాద్కి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి స్టేడియం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి చాలా బీసీసీ ఫండ్స్ రావడం కానీ బెటర్ డెవలప్మెంట్ కావడం కానీ ఛాన్స్ ఉంటుంది. సార్, ముఖ్యంగా నిన్న ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగినటువంటి మ్యాచ్లో భద్రతా లోపం తలెత్తింది. కోహ్లీని ఒక అభిమాని ఆ లోనికి వెళ్ళి మరీ హత్తుకున్నటువంటి పరిస్థితి. గ్రౌండ్ లోపల ఎటువంటి భద్రత? ఎందుకంటే అభిమానులు హాఫ్ సెంచరీలు చేసిన టైంలో అభిమానులంతా కూడా లోనికి వెళ్తున్నారు, వాళ్ళని హత్తుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి విషయం ఇది నేను ముఖ్యంగా ఇందాక మీకు చెప్పాను, మనది స్టేడియంను బెస్ట్ వెన్యూ చేయడానికి అని చెప్పేసి ఎఫర్ట్లో క్రౌడ్ బిహేవియర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పారామీటర్స్. సో క్రౌడ్ ప్రాపర్గా బిహేవ్ చేస్తే మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి, మనం ఇంకా బెటర్ ఫండ్స్ రావడానికి, ఇంకా మన స్టేడియం ఇంప్రూవ్ అవడానికి ఉంటుంది. దట్ ఈస్ వన్ ఫిలాసఫికల్ ఆస్పెక్ట్ అండ్ థియరిటికల్ వే. ప్రాక్టికల్గా బందోబస్తు చూస్తే మేము ఏం చేసినామంటే మొత్తం అరౌండ్ ప్లే ఏరియాలో మేము 4 డీసీపీ ఆఫీసర్స్ని బందోబస్తులో పెట్టాం. అవసరమైన దగ్గర బ్లాక్ చేసే విధంగా కన్సల్టెంట్ కాల్స్ కూడా ఉంచడం జరిగింది. క్రౌడ్లో కూడా, స్పెక్టర్స్లో కూడా మన ఆఫీసర్స్ ఉంటారు. వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ టు ప్రివెంట్ సచ్ థింగ్స్. ఫైనల్గా బ్లాక్ టికెట్లకు సంబంధించినటువంటి అంశం. వీ హావ్ ఆల్రెడీ అరెస్టెడ్ పీపుల్, సమ్ కేసెస్ బుక్ చేసాము. 45 పీపుల్ సో ఫార్ వీ హ్యావ్ టేకెన్ ఇన్ టు కస్టడీ. అంటే వాళ్ళు ఎలా అంటే కొందరు కొన్ని రాలేకపోవడం అమ్మిన వాళ్ళు ఉంటే ఓకే మాకేం అది, బట్ దే ఆర్ సెల్లింగ్ ఎట్ ఎగ్జార్బిటెంట్ రేట్స్. సర్టన్లీ దే విల్ book cases and we have done against some people. Thank you. ఇది మొత్తాన్ని చూసుకుంటే సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్కి సంబంధించి అత్యంత పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశాము. దాదాపు 2700కు పైగా కూడా పోలీసుల భద్రత నడుమ ఈ మ్యాచ్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియానికి ఒక బెస్ట్ మ్యాచ్లు జరిగేటటువంటి స్టేడియంగా మనం తీసుకురావాలి. ఆటగాళ్ళకి కానీ మరొక వైపు అభిమానులకు కానీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యంత పటిష్ట 500 సీసీ కెమెరాలకు కూడా కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేసి ప్రత్యేకంగా ఇక్కడ మ్యాచ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పటికే ఒకవైపు సన్ రైజర్స్కి సంబంధించినటువంటి అభిమానులు కానీ మరొకవైపు ఆ క్రికెట్ టీం, 2 జట్లకు సంబంధించినటువంటి క్రికెట్ టీంలు కూడా కొద్దిసేపటి క్రితమే ఆ స్టేడియానికి చేరుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం ప్రస్తుతం ఒకవైపు సన్ రైజర్స్కి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు జరిగేటటువంటి మ్యాచ్లో గత ఐపీఎల్లో అంటే అత్యధిక స్కోరు 287ని సన్ రైజర్స్ సాధించడం జరిగింది. దాన్ని బీట్ చేసి ఈసారి 300 సాధించాలనేటటువంటి నినాదాలతో ఐపీఎల్కి సంబంధించినటువంటి ప్రస్తుతం సన్ రైజర్స్కి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. దుర్గా. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.